హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజుతో ఈ పునాదులు తవ్వే ఏదైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మనము వన్ డే నుంచి డే మొత్తంలో బాగా టైం పట్టేసింది ఇదంతా చేయడానికి. బట్ జేసీబీ గురించి ఎవరన్నా అంటే నేర్చుకోవాలన్నా, డ్రైవర్లు కావాలన్నా మన ఛానల్ నుంచి చూస్తున్న వాళ్ళైతే కనుక కింద మెసేజ్ కానీ కామెంట్ కానీ తెలియజేస్తే కనుక మనకున్న జేసీబీ తెలిసిన వాళ్ళతో మనమైతే చెప్తాము. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కొంతమందికి ఎవరికైనా జేసీబీ నేర్చుకోవాలన్నా లేకపోతే డ్రైవర్గా వెళ్ళాలన్నా ఇలాంటి సంబంధించిన వీడియో నేనైతే పెడతా ఉంటాను. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఊరి జేసీబీ ఛానల్ ఇది. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఆల్రెడీ మనము ఈరోజు ఒక వీడియోతో ఇదే సేమ్ వీడియో నుంచి మనమైతే వీడియో అప్లోడ్ అయితే చేసాము. బట్ వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుంది, కానీ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాల్సింది చాలా ఉంది. కాకపోతే చెప్పలేకపోయినాం కాబట్టి కొంత మనకు బోర్ కొట్టకుండా వీడియోని మినిమం చూపించడానికి చేస్తున్నాము. అయితే కొంతమందికి తెలియడం కోసం నేర్చుకోవడం కావచ్చు, లేకపోతే జేసీబీ అంటే జేసీబీ లవర్స్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మన జేసీబీ తరఫు నుంచి ఈ వీడియో అయితే మనమైతే మూమెంట్ చేస్తున్నాము. అయితే ఈరోజు మాత్రం ఈ పునాదులు అయితే తవ్వే దగ్గర మాత్రం ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఈ వైట్ లైను పిల్లర్స్ రాళ్ళు అయితే పాతింటారు. రాళ్ళు పాతిన తర్వాత డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఫోర్బుల్ కావచ్చు, షాప్స్ కావచ్చు, ఆ లైన్ ప్రకారంగా అయితే మనకైతే మొత్తానికి వచ్చేసి ఇంచు కొంతవరకు మేరకు మనకు కింద తవ్విన తర్వాత వాళ్ళు అక్కడ కింద రాళ్ళు పెట్టి అదే ఇంకా మా తర్వాత వాళ్ళు పునాది వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇదంతా మీకు తెలిసిందే. సరే, చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఈ రాళ్ళు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో అనేది చాలా కేర్ఫుల్గా, అంటే ముందు వెనక మొత్తం అన్నీ చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. తెలియకుండా ఏదన్నా రాయి తీసినా లేకపోతే ఏదన్నా పడిపోయినా ఏదైనా జరిగినా కూడా డ్రైవర్కి అనేది చాలా రెస్పెక్ట్ అనేది చాలా తక్కువ ఇస్తారు. ఎందుకంటే ర్యాష్గా మాట్లాడతారు, ఏదేదో చెప్తూ ఉంటారు, తిడుతారు కాబట్టి. సో డ్రైవింగ్ ఫీల్డ్లో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండి కేర్ఫుల్గా జాగ్రత్తగా పని చేయాల్సి వస్తుంది. సో డ్రైవర్ అన్నలో కూడా చాలామందికి అంటే స్ట్రెస్ కావచ్చు, లేకపోతే అప్పుల బాధలు, ఇంకోటి ఇబ్బందులు, ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి అవన్నీ వచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టి ముందైతే పని మీద శ్రద్ధ ఉంచి అక్కడ ఏం చేయాలో అది ముందు వెనక చూసుకుంటూ జాగ్రత్తగా పని చేయాల్సి వస్తుంది. ఆ జేసీబీలో ఉండే పని అలా ఉంటుంది అనమాట, చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అయితే ఎవరైనా కనుక జేసీబీ వీడియోస్ మన ఛానల్లో పెట్టాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. మన నెంబర్ కూడా పెడతారు, నెంబర్ కూడా కాల్ చేసి వాట్సాప్ చేయడం, నెంబర్ కాల్ చేస్తే కనుక మనం వీడియోస్ తీసుకోవడం లాంటివి చేస్తుంటాము. ఎవరన్నా కనుక అంటే ఇన్ కేసు సెకండ్ హ్యాండ్లో అమ్మాలన్నా కొనాలన్నా కూడా కింద కామెంట్ కానీ మనకు చెప్తా కూడా మనం దానికి సంబంధించిన వీడియోలు కూడా ముందు వస్తాయి. మన ఛానల్ నుంచి జేసీబీకి సంబంధించిన వీడియోలు మాత్రమే వస్తాయి. డ్రైవర్లకు సంబంధించింది, ట్రాక్టర్కి సంబంధించింది, ఇలా మోటార్ వెహికల్కి సంబంధించిన అన్నీ మనకైతే వీడియోలు వస్తుంటాయి. సో అసలు జేసీబీ ఎంత పడుతుంది, ఆ తర్వాత ఎంత మైలేజ్ ఇస్తుంది, ఒక రోజుకి మరి డ్రైవర్ కొని ఓనర్కి ఎంతవరకు మిగులుతున్నాయి, దాని మీద మనం ముందు వాళ్ళనే డ్రైవర్ని అడగడం, ఓనర్తో మాట్లాడడం లాంటి ఇంటర్వ్యూలు వీడియోలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటాము. సో మన ఛానల్ నుంచి తప్పకుండా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ వీడియో లాగానే ఉంటుంది. ఖచ్చితంగా మనం డోంట్ మిస్ చేసుకోకుండా మన ఛానల్ని, మన ఊరు జేసీబీ ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే, మీరు ఎంత ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తే కనుక ఖచ్చితంగా మనము ముందు చాలా ముందుకు తీసుకెళ్తాం. మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. సో అందుకనేసి మీరు ఖచ్చితంగా అయితే చేయండి. జేసీబీ పని అనేది మనకు కంప్లీట్గా ఒక పని అనేది కాదు, చాలా మల్టిపుల్గా పని చేస్తూ ఉంటాయి. అంటే ఇదే పని చేయాలి, ఇప్పుడు ట్రాక్టర్ టిల్లర్ కొడుతుంది, లేకపోతే గుంటుకు కొడుతుంది, ఈ విధంగా ఉంటుంది. కానీ జేసీబీలో కొన్ని పనులు ఉంటాయి, ఈ విధంగా ఇవి చేయాలని. ఖచ్చితంగా రోజు పని ఉంటుంది డెఫినెట్గా. కాకపోతే ఎంతసేపు ఉంటుంది అనేది మనం చెప్పలేము. రోజంతా ఉండొచ్చు, గంటనే ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి జేసీబీలు ప్రతి ఒక్కరు పెట్టుకుంటుంటారు కాబట్టి. సో దాన్ని మనం ఏంటంటే చేసుకుంటూ పోతా ఉంటే జనాలకు తెలిస్తే మార్కెట్లో బాగా పేరుండి మంచిగా చేసుకుంటూ పోతే కనుక డెఫినెట్గా మంచి బిజినెస్, మంచి వ్యాపారం అని చెప్పొచ్చు. జేసీబీ విషయంలో మనకు డ్రైవర్తోనే మనకు ఇంపార్టెంట్ కాబట్టి డ్రైవర్ ఎంత చాకచక్యంగా మంచిగా పనిచేసి పబ్లిక్లో మార్కెట్లో ఎంత బాగుంటే కనుక మనకు ఖచ్చితంగా అయితే జేసీబీ మనకి ఇస్తారు. ఆ తర్వాత
ఈ జేసీబీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఆ డీజిల్ ఖర్చు అవన్నీ కూడా నేను వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, లేకపోతే నేను మళ్ళీ దాని గురించి పూర్తి వీడియో వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కంప్లీట్గా మీకు పిల్లరు పునాది వేయడానికి దాని సైజు, దాని డిస్టెన్సు, ఆ తర్వాత ఎంతవరకు ఎట్లా వెళ్ళాలి కూడా పూర్తిగా నీట్గా అయితే ఇక్కడైతే ఉంటుంది. సో అట్లా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇది ఈ వీడియోకి సంబంధించింది. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇంతటితో ఈ పునాదులు తవ్వేది కావచ్చు, ఆ తర్వాత ఈ పిల్లర్స్కి సంబంధించిన వరకు ఈ రోజుతో ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి మళ్ళీ కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. డిఫరెంట్గా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకైతే. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే మిస్ చేసుకోకండి. సో నేను ఖచ్చితంగా అయితే డ్రైవర్లతో కావచ్చు, ఓనర్లతో కావచ్చు, ఎవరికైనా కొత్తగా జేసీబీ తీసుకునే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు చెప్తారు కాబట్టి ఎలాగో బాగుంది అంటే మీకు కూడా ఈఎంఐలు తీసుకుంటే ఎలా ఉంటుంది, నెట్ పేమెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, డ్రైవర్ పర్ మంత్ జీతం ఎంత ఉంటుంది, ఒక రోజుకి ఎంత ఉంటుంది, డీజిల్ ఖర్చు ఎంత తాగుతుంది, మనకెంత మిగులుతుంది, సో ఈఎంఐలకు పోగా అన్నీ పోగా మనకి ఏమన్నా ప్రాఫిట్ ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు నాకు తెలుసు. కానీ ఎందుకంటే పర్ఫెక్ట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిజినెస్ జరుగుతుంటుంది కాబట్టి ఎవరికి తక్కువ అని చెప్పలేము, ఏది ఎక్కువ అని చెప్పలేము. కాబట్టి పర్ఫెక్ట్గా వాళ్ళతో ఒకసారి మనం డిస్కషన్ చేసి మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన ఒక వీడియో తీసిన తర్వాత కూడా ఖచ్చితంగా మీకు కూడా ఒక ఐడియా, ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఇంతటితో ఈ వీడియోస్ అయితే క్లోజ్ చేసేద్దాము. డెఫినెట్గా మళ్ళీ ముందు మనము మంచి వీడియోస్తోనే మంచిగా అయితే చేసుకుంటూ వెళ్తుంటాము. ఎందుకంటే జేసీబీ అంటే నాటే జోకు, అంటే డ్రైవింగ్ ఫీల్డ్లో ఇది ఒక కసరత్తు లాంటిది. ఎందుకంటే ముందు డ్రైవింగ్ చేయాలి, వెనక్కి డ్రైవింగ్ చేయాలి. రెండు ముక్కల పాము టైప్లో ఉంటుంది పని. ఎటు చేయాల్సి వస్తుంది, ముందర చేయాల్సి వస్తుంది అట్లా. సో అందుకనేసి ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలైతే దీని గురించి డ్రైవర్లు కావాలన్నా కనుక మన ఛానల్ అయితే కింద కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా మన వాళ్ళకి చెప్తాను. ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్త ఛానల్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ అయితే చేయండి. ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో వస్తాను. బై. ఆ